ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. వేలాది మంది ప్రాణాలు కోల్పోగా వేలాది మందిని నిరాశ్రయులను చేసిన యుద్ధానికి శాంతి దిశగా కుదిరిన ఒప్పందాన్ని ప్రపంచ దేశాలన్నీ స్వాగతించాయి. మరిన్ని వివరాలు. ఏడాదికి పైగా సాగిన రక్తపాతం, 50,000 మందికి పైగా మృత్యువాత, చిన్నాభిన్నమైన వేలాది కుటుంబాలు, నిరాశ్రయులుగా మారిన లక్షలాది మంది, ఆనవాళ్లు కోల్పోయిన పట్టణాలు. ఇజ్రాయెల్ హమాస్ల మధ్య 15 నెలలుగా సాగిన యుద్ధం మిగిల్చిన విషాదమిది. 2023 అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్ గ్రూప్ అకస్మాత్తుగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్లోకి ప్రవేశించి దాడి చేయడంతో ఈ యుద్ధానికి బీజాలు పడ్డాయి. 15 నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో తమ దేశానికి చెందిన 46,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ప్రకటించింది. దాదాపు 20 లక్షల మంది క్షతగాత్రులుగా మారారని పేర్కొంది. ఇక హమాస్ దాడుల్లో దాదాపు 2,000 మంది తమ దేశ పౌరులు మరణించారని ఇజ్రాయెల్ ప్రకటించింది. రెండు దేశాల్లో కనీవిని ఎరుగని స్థాయిలో ఆస్తి నష్టాన్ని, ప్రాణ నష్టాన్ని మిగిల్చిన యుద్ధానికి ముగింపు పలికేలా శాంతి దిశగా ఎట్టకేలకు ఒప్పందం కుదిరింది. తొలుత 6 వారాల పాటు కాల్పుల విరమణను పాటించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందం జనవరి 19 నుంచి అమల్లోకి రానుంది. దాదాపు 15 నెలల యుద్ధం తర్వాత గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల విషయంలో ఇజ్రాయెల్, హమాస్ ఒప్పందానికి వచ్చాయని మధ్యవర్తులైన అమెరికా, ఖతార్ తెలిపాయి. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుందని ఖతార్ ప్రధానమంత్రి షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్ థానీ చెప్పారు. ఈ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ మంత్రివర్గం కూడా ఆమోదించిందన్నారు. కాల్పుల విరమణ సమయంలో ఇరుపక్షాలు ఖైదీల్ని విడుదల చేయనున్నాయి. మరోవైపు అపహరణకు గురైన వారిని కూడా హమాస్ విడుదల చేయనుంది. ప్రస్తుతం హమాస్ వద్ద 100 మంది ఇజ్రాయెల్ పౌరులు బందీలుగా ఉన్న నేపథ్యంలో వారందరినీ హమాస్ విడిచిపెట్టే అవకాశం ఉంది. మరోవైపు పౌరులు నివసిస్తున్న గాజా నుంచి ఇజ్రాయెల్ తమ బలగాల్ని ఉపసంహరించుకోనుంది. గాజాలో సహాయక చర్యలకు ఎటువంటి ఆటంకం కలిగించబోమని ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వాగతించారు. ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దీనివల్ల పాలస్తీనులకు అవసరమైన మానవీయ సాయం అందుతుందని, బందీలను వారి కుటుంబ సభ్యులతో కలుపుతుందని జో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్, హమాస్ శాంతి ఒప్పందానికి మద్దతిచ్చిన జో బైడెన్ కు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు ధన్యవాదాలు తెలిపారు. ఇక పాలస్తీనా ప్రజల మనోధైర్యానికి దక్కిన ఫలితమని హమాస్ నాయకుడు ఖలీల్ అల్ హయ్యా అన్నారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారతదేశం స్వాగతించింది. ఒప్పందం తర్వాత గాజాలో శాంతి నెలకొంటుందని, ఆ దేశానికి మానవతా సహాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. గాజాలో బందీల విడుదల, కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటనను స్వాగతిస్తున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది గాజా ప్రజలకు సురక్షితమైన, నిరంతర మానవతా సహాయం అందించడానికి దారితీస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపింది. ఇజ్రాయెల్, గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి కీలక ప్రకటన చేసింది. గాజాకు మానవతా సహాయం చేయడానికి ప్రపంచ దేశాలు ముందుకు రావాలని యుఎన్ఓ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ పిలుపునిచ్చారు. 6 వారాల కాల్పుల విరమణ కోసం కుదిరిన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య యుద్ధానికి ముగింపు పలకాలని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.